కాబట్టి ఈ యొక్క పాఠము ఇశ్రాయేలీయులకు ఎలాంటి హెచ్చరికలను జారీ చేసింది, వారి హృదయాన్ని ఎట్లాగా దేవుని వైపుకు సమూయేలు గారు తిప్పగలిగారు, అట్లాగే వారి హృదయము ఎలాంటి విషయాలపైన ఆసక్తి కలిగి ఉన్నది అనే విషయాలు చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ పాఠము మన యొక్క జీవితాల్లో మనసు మార్చే దిశగా, అది మన జీవితాల్లో అవ్వచ్చు, అక్కడున్న ఇశ్రాయేలు జీవితాల్లో అవ్వచ్చు, ఒక నూతన వరవడిని క్రియేట్ చేసే విధానంలో ఉన్నది. కాబట్టి మనం చదువుకున్నాము, మందసము ఈ దినాల్లో ఎక్కడ ఉంది అంటే, ఇప్పుడు సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో మందసము ఎక్కడుంది? 7వ అధ్యాయంలో మందసము ఎక్కడుంది? కిర్యతయీంలో ఉంది. కాబట్టి ఇప్పుడు మందసం అక్కడ ఉన్న తర్వాత అక్కడ అబీనాదాబు కుమారుడైన ఎలియాజర్ని యాజకుడిగా అక్కడ ప్రతిష్ఠించినట్లుగా, దాన్ని కాపాడడానికి ప్రతిష్ఠించినట్లుగా మనం చూసి ఉన్నాము. మందసం కిర్యతయీంలో 20 సంవత్సరాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యెహోవా ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా, ఇక్కడ సందర్భం ఏంటి? మూడో వచనంలో ఇశ్రాయేలీయులందరూ కూడా యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా, ఇశ్రాయేలీయులందరూ కూడా ఒక మనసు వచ్చింది, యెహోవానే అనుసరించాలి అంటే. ఇక్కడ మనం ఆలోచిస్తే ఇశ్రాయేలీయుల యొక్క స్వభావము 4వ అధ్యాయంలో ఎట్లా ఉందంటే, మనము ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్తూ ఉన్నాము. కానీ మనము మన యొక్క దేవుడు మనం ముందుగా వెళ్ళి యుద్ధాలు చేసి వారిని ఓడించేవారు. ఇప్పుడైతే మనం ఫిలిష్తీయులతో యుద్ధం చేసినప్పుడు మనం ఓడిపోయాము. కాబట్టి మనం ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే, మందసము మన యొక్క యుద్ధ భూమిలో లేదు, మన దగ్గర లేదు, దేవుడు మనతో లేడు. మందసం ఎక్కడ ఉంది? మందసము ఉన్న ప్రాంతంలోనే దేవుడు ఉంటున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు అనే ఒక అపనమ్మకము వారిలో కల్పించబడింది. దానికి అనుగుణంగా వారు ఏమనుకున్నారు? మందసం మన దగ్గరికి వస్తేనే మనము ఫిలిష్తీయులను జయించగలము అని చెప్తున్నాడు. కాబట్టి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో మందసాన్ని యుద్ధానికి తీసుకువెళ్ళి విజయం పొందాలని ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తాం. ఎవరు యుద్ధంలోకి తీసుకెళ్ళాలని? ఇశ్రాయేలీయులు మందసాన్ని యుద్ధంలోనికి తీసుకొని వచ్చడం ద్వారా ఫిలిష్తీయుల మీద యుద్ధంలో విజయాన్ని పొందాలని వారు ప్రయత్నిస్తూ ఉన్న సందర్భాన్ని చూస్తున్నాం. అయితే 7వ అధ్యాయంలో ప్రజలు తమ పాపాన్ని గురించి యెహోవా వైపు తిరిగేటట్లుగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి వారి పాపం ఏమిటో గుర్తు చేసినప్పుడు ఆ పాపమును వారు గ్రహించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇది నాకు పాపము, కాబట్టి వాళ్ళకి బుద్ధి దయచేసి, వారికి దేవుడు వివేకాన్ని దయచేసి ఆ పాపం నుండి మరలడానికి కావలసిన తెలివిని వారికి దయచేస్తూ ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. కాబట్టి 7వ అధ్యాయంలో వారి యొక్క ఇశ్రాయేలుల జీవితాన్ని, వారి యొక్క జీవితంలో ఉన్న పాపపు యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా సమూయేలు ఎత్తి చూపుతున్నట్లుగా మనం చూస్తున్నాం. సమూయేలు ఏమంటున్నాడు 3వ వచనంలో? చదవండి 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఎట్లనెను, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకున్న యెడల అన్య దేవతలను, అష్టారోత దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును తిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును. పాపమును విడిచిపెట్టాలంటే పట్టుదల ఉండాలా? పాపమును విడిచిపెట్టాలంటే పట్టుదల ఉండాలి. ఇది సాధారణమైన విషయం కాదు.
పాపమును విడిచిపెట్టడం అనేది సాధారణమైన విషయం కాదు. గట్టి పట్టుదల ఉంటే తప్ప పాపాన్ని అసహించుకోలేము. లేకపోతే పాపాన్ని ప్రోత్సహిస్తూ నిరంతరం కూడా కొనసాగించే వ్యవహారాలు మన జీవితాల్లో, లేకపోతే ఆ ఇశ్రాయేలు జీవితాల్లో కూడా నిరంతరం కూడా జరుగుతూ ఉన్నదని మనం చూస్తాం. కాబట్టి సమూయేలు గారి నోటి నుంచి ఇలాంటి వారి యొక్క హృదయాల్ని కదిలించే మాటల్ని ఇశ్రాయేలుకు పంపుతున్నప్పుడు వారి జీవితాలు ఆ యొక్క మాటలు వాళ్ళ జీవితాలని ప్రభావితం చేస్తున్నాయా లేదా? చేస్తున్నాయి. ఎందుకంటే దేవుని మాట అంత శక్తి గలది. ఓకేనా? దేవుని యొక్క గద్దింపు అంత బలం గలది. కాబట్టి దేవుని యొక్క హెచ్చరిక వారిని ఏం చేస్తుందంటే వారి యొక్క హృదయాలని పెకలింప చేస్తూ ఉంది. కాబట్టి వారి యొక్క హృదయాలని మోటివేషన్ చేస్తూ ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా పాపంలో ఉన్నాం. ఎలాంటి పాపంలో ఉన్నాము, దేవుడు మనకి ఎలాంటి ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు అనే విషయాల్ని వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు మనము దేవుని యొక్క మాట విషయంలో ఎట్లా ఉన్నాం అనేసి ఇప్పుడు సమూయేలు గారు మనకి చెప్తూ ఉన్నప్పుడు ఆ విషయం మనకి మన జీవితంలో వాస్తవమా కాదా అన్న దానిపైన వారు పరిశీలన చేసుకునే స్థాయిలో ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ సమూయేలు గారు ఏం చెప్తున్నారు? మీ హృదయము మీ పూర్ణ హృదయముతో యెహోవా వద్దకు మీరు మరలిన యెడల. ఇక్కడ యెహోషువ గ్రంథంలో 22వ అధ్యాయం కానీ మళ్ళీ నిర్గమకాండము 23 కానీ వాళ్ళు ఏం చేస్తారు? మీరు ఒకవేళ దేవుణ్ణి విడిచినా మీరు ఏ యొక్క ప్రాంత ప్రజలకైతే మీరు అప్పగింపబడుతున్నారో ఆ ప్రాంత ప్రజల దగ్గర ఉన్నప్పుడు, మీరు హింసింపబడినప్పుడు, బాధపడినప్పుడు, మీకు సమస్యలు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ మీ మనవి విని మిమ్మల్ని విడిపిస్తాను అని దేవుడు వారికి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మీరేం చేయాలి? మీ పాపమును విడిచి నన్ను మళ్ళీ నా వద్దకు వచ్చిన ఎడల తప్పకుండా మీకు నేను సహాయం చేయడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాననేసి దేవుడు ఖచ్చితమైన విషయాల్ని చెప్పడము జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించే విధానాన్ని మనం ఈ యొక్క వచనాన్ని మనం ఆలోచిస్తే ఇశ్రాయేలుని ఎంత ఆ వాక్యం ప్రభావితం చేస్తే తప్ప వారి హృదయము పట్టుదల కలిగి లేదని మనం అర్థం చేస్తాం. కాబట్టి పట్టుదల కలిగి ఉండమని ఏ విషయంలో పట్టుదల కలిగి ఉండమంటాను? అన్ని దేవతలను అస్తోరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి ఈ యొక్క దేవతల్ని మీరు విగ్రహాలని పూజిస్తూ ఉన్నారు. విగ్రహాలు మీరు సృష్టికర్తకు బదులు సృష్టిని పూజిస్తే దేవుని యొక్క కోపము మీ మీద రగులుతుంది. మిమ్మల్ని అపవిత్రాత్మకు అప్పగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని అసహించుకుంటున్నాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని అసహించుకునే ప్రక్రియను మీలో నుండి తీసివేసుకోండి అని ఖచ్చితంగా దేవుడు చెప్తూ ఉన్నప్పుడు వెంటనే అప్పుడు ఏం కావాలి? వాళ్ళకి పట్టుదల కలగాలి. యెహోవా దగ్గరికి రావాలంటే, దేవుని దగ్గర రావాలంటే ఏం కావాలి? పట్టుదల ఉండాలి. పట్టుదల లేకపోతే మనం నిలబడలేం. ఇక్కడ ఇశ్రాయేలు కూడా అదే చెప్తున్నారు. బాబు, మీరు పట్టుదల కలిగి ఈ విషయంలో, ఇలాంటి పాపం విషయంలో బయటపడడానికి మీరు పట్టుదల ఉండాలి. పట్టుదల లేకపోతే మీరు యెహోవా తట్టు తిరగలేరు, మీ హృదయాల్ని తిప్పలేరు, నిలకడగా ఉంచలేరు. కాబట్టి మారు మనసు అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ అనేది వారి యొక్క జీవితంలో దేవుడు చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక 7వ అధ్యాయము 3-4 వచనాల్లో యెహోవా వైపు తిరగండి అనే సూచన సమూయేలు గారు తెలియజేశారు. అంటే యెహోవా వైపు తిరగండి అంటే ఏంటి? ఇది మీ మారు మనసు నిజమైన మారు మనసు అవ్వాలి. మీ మనసు పరిపూర్ణంగా దేవుని వైపుకి తిరిగేదిగా ఉండాలి. కేవలము యుద్ధాన్ని జయించడానికి మాత్రమే అనేటట్లుగా ఉండకూడదు. యుద్ధమును జయిస్తే సరిపోద్ది అనేటట్లుగా ఉండకూడదు. పూర్తి స్థాయిలో మీరు మీలో ఉన్న పాపస్థితిని అంతటి కూడా తొలగించుకొని కేవలము మీరు పరిపూర్ణ హృదయంతో దేవుని వద్దకి
తిరిగితే కంపల్సరిగా మీ దేవుడు మీకు సహాయము చేస్తాడు. మీరు అలా తిరిగితే నేను మీ నిమిత్తం ప్రార్థన చేస్తాననేసి ఆయన అంటాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు? ఆజ్ఞలేంటి? ఈ సమూయేలు ద్వారా వచ్చిన ఆజ్ఞలు: 1, యెహోవా వైపుకు తిరగండి. 2, అన్ని దేవతలను తొలగించండి. అంతేనా చెప్పారు? యెహోవా వైపు తిరగండి, అన్ని దేవతలను తొలగించండి, యెహోవాను మాత్రమే సేవించండి, యెహోవాను మాత్రమే సేవించండి. అప్పుడు మీరు మొరపెట్టును మీ మొర దేవుడు ఆలకిస్తాడు. మీలో పాపం ఉంటే మీరు దేవుణ్ణి అసహించుకొని మీరు ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని అసహించుకోడా అనేసి సమూయేలు చెప్తూ ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. కాబట్టి ఇక్కడ అందుకే మనకు రోమపత్రిక 12:1-2లో ఎలాంటి కొటేషన్ మనకి కనబడుతుంది? ఒకసారి చదవండి. రోమపత్రిక ఈనాటి దిన క్రైస్తవులకి వారి యొక్క పాపంలో ఉన్నప్పుడు వారి ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్తాయా? లేకపోతే వాళ్ళు ఏ విధంగా తన యొక్క మనసులను దేవునికి సిద్ధపాటు చేయాలి? 12:1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈయన? పౌలు గారు ఈయన రోమాలో ఉన్న క్రైస్తవులకు, రోమాలో ఉన్న సంఘమునకు, లేకపోతే ఇప్పుడు క్రైస్తవులైన వారందరికీ కూడా ఏ విధమైన విజ్ఞాపన చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. దేవుని కృపను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. కాబట్టి యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి పరిపూర్ణంగా తన శరీరాన్ని సమర్పించుకున్నారా లేదా? సమర్పించుకున్నారు. ఓకేనా? అప్పుడు పరిపూర్ణంగా ఈ శరీరాన్ని సమర్పించుకుంటే ఆ శరీరము ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తుంది? దేవుని చిత్తాన్ని. ఓకేనా? ఇక మనము కొరింథీ పత్రిక 2:5-15లో చెప్పిన ప్రకారంగా మనం ఇక మీదట ఎవరి నిమిత్తం బతుకుతున్నామని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. 2 కొరింథీ 5:15. జీవించు లేకట తమ కొరకు కాక 13 నుంచి చదవండి సార్. 13 నుంచి చదవండి. 13 నుంచి చదవండి. యాలయనగా మేము ఎర్రివారమైతుమా? దేవుని నిమిత్తమే ఎర్రివారమే. స్వస్థ బుద్ధి గలవారమైతుమా? మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. యాలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందుదురనియు జీవించి వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొనకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుకొనుచున్నాము. ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరిని ఎరగము. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగిన ఎడల ఇక మీదట ఆయనను అలాగూ ఎరగము. అంటే మనము యేసుక్రీస్తు వారు ఎలాగైతే పరిపూర్ణంగా వారి యొక్క శరీరాలని అతని యొక్క శరీరాన్ని సమర్పించి ఉన్నారో అది దేవునికి ఇష్టమైనదిగా ఉంది ఆ శరీరము. కాబట్టి ఇప్పుడు మన శరీరాలు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అంకితమైపోయాయని మనము కూడా తెలుసుకోవాలి. కాబట్టి బాప్తిస్యం పొందిన ప్రతి ఒక్కరూ కూడా దేనిలో నుంచి మారు మనసు పొందారు?
అంధకార సంబంధమైన అధికారంలో నుంచి మారు మనసు పొందారు. చీకటి కోణంలో నుంచి మారు మనసు పొందారు. దేవుడు ఎరగలేని స్థితిని వారు దేవుడు అంటే ఎవరో తెలియని స్థితిలో నుండి ఉన్నవారు. అలాంటి స్థితిలో వారు చేసిన పాపాలన్నిటికీ కూడా పరిహారం పొందే దిశగా వారు మారు మనసు పొందారు. కాబట్టి ఇట్లా ఇప్పుడు ఇశ్రాయేలు భాగంలో చూస్తే వారిని ఎట్లా ఏ స్థితిలో ఉన్నారనేది వారికి గుర్తు చేస్తున్నారా లేదా? దాన్ని ఏమంటాం? ఓకేనా? వారు ఎట్టి స్థితిలో ఉన్నారు అన్నదాన్ని గుర్తు చేయడమే సువార్త. ఓకేనా? అక్కడ ఆ సమూయేలు ద్వారా ప్రకటింపబడుతున్న సువార్త ఏంటంటే వాళ్ళకి హెచ్చరికలతో కూడిన సువార్త. ఓకేనా? వారిని వారి మనసును మార్చగలిగే సువార్త. కాబట్టి వారి యొక్క హృదయాలని మళ్ళీ దేవుని వైపుకు తిప్పగలిగే సువార్త. కాబట్టి వారి యొక్క హృదయాలను ఏం చేస్తున్నారు? వారి హృదయాలని దేవుని వైపు నుంచి తొలగించుకుంటూ ఇతర దేవతల వైపుకి మళ్ళించుకున్నారు. మళ్ళీ అటు నుంచి ఇటు తిప్పి మళ్ళీ దేవుని చిత్తానికి లోబడేటట్లుగా చేయగలిగారు. కాబట్టి ఇక్కడ వాళ్ళది ఆ యొక్క సువార్త వారిలో ఫలించిందా ఫలించలేదా? 4వ వచనం చదవండి. ఫలించింది. 1 సమూయేలు 7వ అధ్యాయం 4వ వచనం. అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. దట్టి ఆ వారిలో పరివర్తనము వచ్చింది. వారి ప్రవర్తనలో మార్పు వచ్చింది. వారు దేన్నైతే అనుసరించారో దాన్ని అది దేవునికి అయిష్టమైనదని, అలాగే దేవుడు అసహించుకున్నదని వారు తెలుసుకున్న వెంటనే ఆ యొక్క వాక్యానికి విలువ వచ్చిందా లేదా? ఓకేనా? సమూయేలు ద్వారా ప్రకటిస్తున్న ఆ యొక్క మాటలకి శక్తి వచ్చిందా లేదా? ఓకేనా? శక్తి రావడంతో వారి హృదయాలు మారు మనసుకి సిద్ధపడ్డాయి. కాబట్టి మనము తప్పుడు మార్గంలో ఉన్నాము. మనము ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించే ప్రజలుగా లేము. మన దేవుడు ఖచ్చితంగా ఇలాగే ఉండమని చెప్పాడు, కానీ మనం అలా ఉండలేదు. కాబట్టి సమూయేలు గారు చెప్పింది వాస్తవం. కాబట్టి మనం మన యొక్క స్థితిలో, పాపపు స్థితిలో ఉండి దేవుణ్ణి ఎంత మొరపెట్టినా మనకి ఏం దొరుకుతుంది? ఏమీ దొరకదు. కాబట్టి సమూయేలు గారు చెప్పారు, ఏమని చెప్పారు? మీరు మీ పాపం ఏమిటో మనకి చూపించారు. ఆ పాపాన్ని మనము గ్రహించుకున్నాము. మనకు బుద్ధి వచ్చింది. ఆ బుద్ధి ద్వారా వివేకం వచ్చింది. వివేకం ద్వారా తెలివిని ఉపయోగించి వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి, పారవేయాలి. వాటిని పూర్తిగా మాలో నుండి తీసుకోవాలి. అలాంటి దేవునికి వ్యతిరేకమైన పద్ధతులను, విధానాలను, వాటినన్నింటినీ కూడా మాలో నుండి తీసుకుంటే అప్పుడు దేవుడు మాతో ఉంటాడు, మాతో పని చేస్తాడు. మేము ఎవరితో యుద్ధం చేసినా మా శత్రువులతో మాకు విజయాన్ని దయచేస్తాడు అనే ఒక స్థిరమైన మనస్తత్వానికి వాళ్ళు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఒక స్థిరమైన మనస్తత్వానికి వారు వచ్చినట్లుగా చూస్తాం. అప్పుడు వారు స్థిరమైన మనస్తత్వానికి వచ్చినప్పుడు వెంటనే వారి యొక్క మనసుని దైవజనుడు గుర్తిస్తాడా గుర్తించడా? గుర్తిస్తాడా గుర్తించడా? ఓకేనా? ఇప్పుడు సమూయేలు వెంటనే గుర్తించారా గుర్తించలేదా? వెంటనే 5వ వచనం చూడండి. ఇశ్రాయేలు పెద్దలందరినీ అంతటా సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మిస్పాకు పిలిపించండి, ప్రజలందరినీ పిలిపించండి. వాళ్ళందరితో కూడా వారి యొక్క పాపములను ఒప్పించేటట్లుగా వారిని మార్చండి అని చెప్పినట్లుగా మనకు కనబడుతుంది. కాబట్టి పిలిపించండి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేస్తాను. ఒక్కటి చేస్తే అయిపోద్దా? ప్రజలందరినీ కూడా ఏకీపించేటట్లుగా చేయడం ద్వారా అవుతుందా కార్యం? ప్రజలందరినీ
ఆ చేసేస్తే సమయాలు అక్కడే ఏదో మూల కూర్చొని ప్రార్థన చేసేవచ్చు. ఓకేనా? దేవుని యొక్క కార్యాలు జరగాలంటే, దేవుని యొక్క ప్రభావం ప్రజల్లోనికి వెళ్ళాలంటే, దేవుని యొక్క మనస్తత్వంతో ప్రజలను నింపాలంటే ఈయనొక్కన ప్రార్థన చేసేస్తే అయిపోద్దా? అవ్వదు. అందరినీ అందులోకి ఇన్వాల్వ్ చేయాలి. ఆ ప్రార్థనలోనికి ఇన్వాల్వ్ చేసి ప్రజల యొక్క పాపాలని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు దానిలో నుంచి మారు మనసు పొంది దేవుణ్ణి మొరపెట్టే స్థాయికి తీసుకొని వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ సమూయేలు గారు చేస్తున్న పరిచర్య విధానము అదే. కాబట్టి అందరినీ పిలవండి, అందరినీ పిలిపించండి. నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేదు యెహోవా సన్నిధిని కుమ్మరించి. చదవండి అది 6వ వచనం. వారు మిస్సా కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ జనము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిది. ఓకే, వాళ్ళు ఉపవాసం ఉండి ఏంటంటే వారి యొక్క కడుపులు మార్చుకొని ఉపవాసం ఉండి కడుపులు మార్చుకొని ఏం చేస్తున్నారంటే వాళ్ళ పాపాలని ఒప్పుకుంటున్నారు. అక్కడ వాళ్ళ పాపాలని ఒప్పుకుంటున్నారు. ఒప్పుకోవడంలో ఏం చెప్తారు? యెహోవా దృష్టికి మేము పాపాత్ములం అని ఒప్పుకున్నది. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయం తీర్చుచూ వచ్చును. కాబట్టి వెంటనే వారు ఆ మాటలు వినగానే దేవుని యొక్క సహాయము, వారు ఆ మాటలు చెప్పగానే దేవుని యొక్క సహాయము వారికి అందింది. ఎప్పుడైతే మనం పాపులము అని ఒప్పుకుంటామో మన యొక్క యథార్థత దేవుని దృష్టికి కనబడి ఆయన మనకి న్యాయం తీర్చడానికి ముందుకు వస్తాడు. కాబట్టి మనము మన యొక్క తప్పిదాలను దాచిపెట్టుకుంటే కాదు, కానీ అట్లా ఒప్పుకొని విడిచిపెడితే మా ప్రజలు వర్ధిల్లుతారనేసి సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనం వర్ధిల్లాలంటే, మన ప్రార్థన విజయవంతంగా ముందుకెళ్ళాలంటే, దేవుని సన్నిధిలో అది నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా పాపాన్ని విడిచిపెట్టే స్థాయిలోకి మనం వెళ్ళాలి. అప్పుడే మన ప్రార్థన దేవుని సన్నిధిలో వెలుగుతుంది. ఆ వెలుగు విజయాన్ని దయచేస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు యుద్ధానికి వెళ్తే ఇశ్రాయేలుకి విజయం రాదా? దేవుని మందసాన్నే యుద్ధ భూమిలోకి తీసుకెళ్ళినప్పుడు విజయం రానప్పుడు పాపాలను ఒప్పుకోవడం ద్వారా విజయం వచ్చేద్దా? అంటే అది పాపాన్ని విడిచిపెట్టే దానికి దేవుని సన్నిధిలో వారి పట్టుదల కలిగి దేవుని కొరకు నిలబడే స్థితికి ఆధారం. ఓకేనా? వాళ్ళు విడిచిపెట్టడానికి ఎప్పుడైతే ముందుకు వచ్చారో వారి నడుముకి పట్టొచ్చింది. ఇంకా మేము దేవునితోటే మాత్రమే ఉండాలి. ఓకేనా? ఒక విషయాన్ని గమనించండి. మనకి పేతురు పత్రిక అంటే పేతురు 2వ పత్రిక, దేవుడు మనకి ఒక సర్కిల్ని చెప్తున్నాడు. ఒక సర్కిల్ విధానం ఏం వస్తే నీవు ఇంకా భక్తిలో బలపడతావు అనే విషయాన్ని మనకి తెలియజేస్తూ, ఏది ముఖ్యంగా మనం కలిగి ఉంటే ఇంకా ఉన్నత స్థాయికి మనం ఎదగలుగుతాము అనే స్థితి మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, 1వ అధ్యాయము పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం 5వ వచనం నుంచి చదవండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఏముండాలి? మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరి విషయంలో కూడా వారి యొక్క జీవితము దేవునితో బంధం కలిసేటట్లుగా ఉండడానికి కావలసిన విధానాల్లో పూర్ణ జాగ్రత్త అనేది ఎంతో అవసరమైన ప్రక్రియ. జాగ్రత్త లేకపోతే
వారు ముందుకి సాగలేరు. ఇక్కడ సమూయేలు గారు ప్రకటిస్తున్న వర్తమానం విషయంలో వారి యొక్క హృదయాలకి తెలపబడినప్పుడు వారి స్థితిగతులను తెలుసుకున్న వెంటనే వారు జాగ్రత్త కలిగి మెలకువలోనికి వచ్చి దేవుని యొక్క విధానంలోనికి వారు తిప్పబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జాగ్రత్త గలవారే మీ విశ్వాసమునందు, దేని నందు? విశ్వాసమునందు సద్గుణమును. ఓకేనా? విశ్వాసమునందు సద్గుణమును. సద్గుణం అంటే ఏంటి అసలుకి? మంచి గుణం. ఓకేనా? మంచి గుణం. ఓకే, సద్గుణం అంటే మంచి గుణం. ఓకే, సద్గుణము నందు అని చెప్పాం. ఇప్పుడు సద్గుణమునందు జ్ఞానమును అన్నారు. ఇప్పుడు జ్ఞానం ఎలా వస్తుంది? సద్గుణమునందు జ్ఞానమును. ఇప్పుడు విశ్వాసమునందు సద్గుణం. విశ్వాసము, మనం ఎప్పుడైతే దేవుణ్ణి విశ్వసించామో మంచి మనసు అనేది మనకి ఆల్రెడీగా వస్తుంది. దేవుని యందు ఎప్పుడైతే మనసు పెట్టామో, దేవునికి మన మనసులో చోటిచ్చామో అప్పుడు ఏమవుతుంది? మన మనసు మంచి స్థితిలోనికి మారుతుంది. అంటే మంచి గుణాల వైపుకి మన యొక్క మనసు తిప్పబడుతుంది. ఒక మంచి గుణాల యందు ఏమవుతుంది? మంచి గుణమును యందు జ్ఞానం అన్నారు. ఈ మంచి గుణం అంటే ఏంటి అసలుకి? జ్ఞానం ఎలా వస్తుంది? జ్ఞానం దేనికి మూలం? వాక్యానికి కాదు. వాక్యమే ప్రకటింపబడుతుంది. కానీ ఆ వాక్యము హృదయంలోనికి ప్రవేశించిన తర్వాత సద్గుణాన్ని దయచేస్తుందని చెప్తుంది. ఓకేనా? ఈ విశ్వాసం వాక్యం మన వాక్యము మన హృదయంలోకి వెళ్తే విశ్వాసం అనేది వచ్చింది. ఓకేనా? వాక్యం మన హృదయంలోకి వెళ్తే విశ్వాసం అనేది వచ్చింది. విశ్వాసం నందు ఏమొచ్చింది? సద్గుణాలు వచ్చాయి, మంచి మార్పు వచ్చింది. ఓకేనా? ఈ మంచి మార్పు రావడానికి, మంచి మార్పు నందు ఏమొస్తుందట? జ్ఞానము వస్తుందట. ఈ మంచి మార్పు అంటే ఏంటి? సద్గుణం అన్నాం కదా. జ్ఞానం రావాలంటే దేవుడు ఏం చెప్తున్నాడు? భయభక్తులు కలిగి ఉండాలని చెప్తున్నాడు. అంతే కదా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానము. అంతే కదా? భక్తి సద్గుణం అంటే ఏంటి? సద్గుణం అంటే మంచి భక్తి పరుడిగా ఉన్నాడంటే, భయభక్తులు కలిగి ఉన్నాడంటే, భయభక్తులు కలిగి ఉండడమే మంచి స్థితి. ఓకేనా? భయభక్తులు అంటే ఏంటి? చెడుతనాన్ని విసర్జించుటయే. సద్గుణం అంటే ఏంటి? భయభక్తుల్లో ఉన్న పదం ఏంటి? చెడుతనాన్ని విసర్జించుటయే. ఎప్పుడైతే చెడుతనాన్ని విసర్జించి ఉన్నారో వాళ్ళకి ఏమొచ్చింది? దేవుని యందు భయభక్తులు అనేవి వారికి వచ్చాయి. వచ్చిన తర్వాత ఆ భయభక్తుల నుండి ఏమొచ్చిందని జ్ఞానం అనేది వస్తుంది. యెహోవా యందు భయభక్తులే జ్ఞానము అనేది ఇక్కడ పదాన్ని ఎందుకు వాడారంటే, ఒక సర్కిల్ని ఉపయోగించారు. ఒక సర్కిల్ని ఎట్లా ప్రాసెస్ అవుతుంది దేవుని యొక్క వాక్యము మన హృదయంలో, ఎట్లా అది అభివృద్ధి అవుతుంది, అది ఒకసారి వాక్యం అనేది మన హృదయంలోకి వెళ్ళిన తర్వాత విశ్వాసంగా మారి, విశ్వాసము భయభక్తులుగా మారి, అంటే భయభక్తులుగా మారి నాలో ఉన్న చెడుతనాన్ని తీసుకునే విధానంలో నాకు సహాయం చేయడం ద్వారా నేను దేవుని యందు భయభక్తులు ఉండేటట్లుగా చేయడం ద్వారా నేను ఒక జ్ఞానవంతుడిగా మారాను. ఆ జ్ఞానం ఏం చేస్తుంది మనల్ని? చూడండి, మళ్ళీ చదవండి. ఆ జ్ఞానం వచ్చింది. దేవుని గురించి జ్ఞానం వస్తే మనకేమొస్తుంది? సెల్ఫ్ కంట్రోల్ పవర్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం మన యొక్క ఆ హృదయంలోనికి చేరిందో వెంటనే ఏమొస్తుంది? సెల్ఫ్ కంట్రోల్ సిస్టంలో ఏమున్నాయి? ఆలోచిస్తున్నారా ఈ విషయం? సెల్ఫ్ కంట్రోల్ సిస్టంలో ఏమున్నాయి? ఆశా నిగ్రహం అని చెప్తాను కదా. ఈ ఆశా నిగ్రహంలో ఏమున్నాయి? ఈ ఆశా నిగ్రహంలో ఏమున్నాయి? జ్ఞానమునందు ఆశా నిగ్రహం అంటే ఈ ఆశా నిగ్రహంలోనే మొత్తం అంతా కూడా కమ్యూనికేట్ అయి ఉంటుంది. ఏముంటుంది? బుద్ధి కమ్యూనికేట్ అయి ఉంటుంది. ఓకేనా? ఆశా నిగ్రహం, ఈ యొక్క జ్ఞానంలో ఆశా నిగ్రహం రావాలంటే బుద్ధి కమ్యూనికేట్ అయి ఉంటుంది. తర్వాత బుద్ధి వివేకం కమ్యూనికేట్ అయి ఉంటుంది.
తర్వాత తెలివి కమ్యూనికేట్ అయి ఉంటుంది, వివేచన కమ్యూనికేట్ అయి ఉంటుంది. ఇవన్నీ మనకు ఉన్నాయంటే మనము ఒకసారి మన యొక్క హృదయానికి మన హృదయంలో పాపం ఉందని చెప్తే వెంటనే విడిచిపెట్టడానికి ముందుకెళ్తాం. ఓకేనా? వాళ్ళలో ఆ యొక్క జ్ఞానం అనేది దేవుని వాక్యము విశ్వాస మూలంగా భయభక్తులు కలిగించే విధానంలో ఆ జ్ఞానం అనేది వారి యొక్క హృదయంలోకి వెళ్ళినప్పుడు వారు మంచి చెడులను తెలుసుకొని దేని వైపుకి అడుగు వేయాలో వాళ్ళు ఖచ్చితమైన ఆలోచన కలిగి ఉంటారా ఉండరా? సెల్ఫ్ కంట్రోల్ పవర్. నేను చెడు వైపు వెళ్ళాలా, మంచి వైపు వెళ్ళాలా? ఓకే, ఇప్పుడు ఈ యొక్క దైవజనుడు సమూయేలు గారు మమ్మల్ని మాలో ఉన్న చెడుతనాన్ని చూపించారు. ఆ చూపించిన చెడుతనాన్ని మేము విడిచిపెట్టాలి అనే బుద్ధి కలిగించి వాళ్ళకి తెలివినిచ్చి వెంటనే వారు ఏం చేశారు? దాని నుంచి విడుదల పొందడానికి కావలసిన మెలకువను తీసుకున్న వెంటనే వాళ్ళకి ఏమొచ్చింది? సమూయేలు ప్రకటిస్తూ ఉన్నాడు, మాకు బాధాకరమైన వచనాలను ప్రకటిస్తున్నాడు, మేము పాపులమని చెప్తూ ఉన్నాడు, కాబట్టి మనము అదే ఒప్పుకోవడానికి కదా వాళ్ళకి సహనం అనేది ఎఫెక్ట్ అయిపోయింది. చూడండి, ఆశా నిగ్రహం ఏమొచ్చింది? సహనము ఎఫెక్ట్ అయిపోయింది. సహనం ఎఫెక్ట్ అయిపోతే ఏం చేస్తుంది? వారు నిదానించి ఆలోచిస్తూ కొంత చేతి వాళ్ళకు వచ్చిన వివేకము వారిని నిలబెట్టి ఆలోచించేటట్లుగా చేసి ఇది నిజమే కాబట్టి ఈ యొక్క సమూయేలు చెప్పిన మాట మనము అంగీకరించాలి, కాబట్టి మన దగ్గర ఉన్న ఈ చెడిని తీసివేసుకోవాలి అనేసి వచ్చిందా లేదా? ఎప్పుడైతే సహనము వారిలో వచ్చిందంటే ఏమొస్తుంది? సహనమునందు భక్తి. ఓకేనా? సహనందు పరిపూర్ణమైన భక్తి వారిలో నిలబడతా. అంటే మేము మా దేవుణ్ణి మాత్రమే సేవిస్తాం, ఇంకొకటి మాకు అవసరం లేదు అనే ఖచ్చితమైన నిర్ణయంలోనికి వచ్చి తన భక్తిని చూపించుకునే స్థాయికి ఎదుగుతారు. మాకు నేర్పించిన మా దేవుడు మాకు అంత ఖచ్చితమైన పద్ధతులని నేర్పించాడు, కాబట్టి దాని వైపు నుంచి ఇంతకు ముందు మేము తొలగిపోయాము, ఇప్పుడు మళ్ళీ తిరిగి రమ్మని దేవుడు మమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు, కాబట్టి దేవుని పిలుపుకి మేము లోబడి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తామని ఖచ్చితమైన భక్తిలోనికి వాళ్ళు వెళ్తారు. ఓకేనా? భక్తి ఏం చేస్తుంది? ఇప్పుడు భక్తి ఏం చేస్తుంది? చూడండి, ఆ భక్తి అంతా ఏమొస్తుంది? సహోదర ప్రేమ అభివృద్ధి అవుతుంది. అంటే ఒకరిలో ఒకరు అందరూ కలిసి రండి అంటే అప్పుడు వాళ్ళందరూ కలిసి వస్తారా రారా? ఇక్కడ సమూయేలు గారు అన్నారు కదా, సమూయేలు గారు అన్నారు, ఓ బాబు ఇశ్రాయేల్ అందరినీ మిస్పాకు పిలిపించండి అంటే వాళ్ళు ఇప్పుడు వారిలో ప్రేమ అభివృద్ధి అవుతుందా లేదా? దేవుని వైపుకు వారు తిరిగినప్పుడు, వారు దేవుని సేవించడానికి ఇష్టపడినప్పుడు, వారిలో భక్తి పెరిగినప్పుడు ఏమవుతుంది? సహోదర ప్రేమ డియాక్టివేట్ అవుతుంది, యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయితే ఎలా ఉంటుంది? సహోదర ప్రేమ ఒకసారి యాక్టివేట్ అయింది అనుకోండి, ఆ యాక్టివిటీలో ఉన్న ఐశ్వర్యము ఎంతో గొప్పది. అందుకే 133 ఏం చెప్తాను చూడండి, 133 కీర్తన 133 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. హియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవల్ల. ఎక్కడున్నాయి శాశ్వత జీవము? సహోదర ప్రేమ సహోదరుల ప్రేమ యందు ఉన్నాయి. సహోదరుల ప్రేమనే ధిక్కరిస్తే శాశ్వత జీవం ఏమైపోద్ది? ఆశీర్వాదాలు ఏమైపోతాయి?
అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎక్కడ ఇవన్నీ ఉంటాయి? మీరందరూ కలిసి వచ్చి నన్ను ఏది అడిగినా నేను అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీరందరూ కలిసి వచ్చి ఏది అడిగినా నేను అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఒక్కడిని అడిగితే ఏమీ రాదు అనే సమయాలు ఖచ్చితంగా చెప్పారా లేదా? ఎప్పుడైతే సహోదర ప్రేమ మనకి యాక్టివేట్ అయిందో ఏమి యాక్టివేట్ అవుతుంది తర్వాత చూడండి. ఆశీర్వాదాలు కాదు, అక్కడ అక్కడ పేతురు పత్రికలో సహోదర ప్రేమ యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే సహోదర ప్రేమ యాక్టివేట్ అయిందో దాని యందు మనకేం పడుతుందంటే దయ అమర్చబడుతుందట. చదవండి, అక్కడ చదవండి. అది 2వ పేతురు పత్రిక 7వ వచనం. 1వ అధ్యాయం 7వ వచనం. భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనండి అంటే ఏంటి? యాడ్ చేసుకోండి అనేసి. ఓకేనా? దయను యాడ్ చేసుకోండి. ఈ దయ ఇప్పుడు ఆత్మఫలాలన్నీ యాడ్ చేసుకోండి అంటది. అది ఏది దయ ఏమంటది? ఆత్మఫలాలు ఏంటి? గలతీ 5:22. 9 ఆత్మఫలాలు చదవండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము. ఇప్పటి వరకు ఎంతవరకు? భక్తి వరకు సామర్థ్యాలనే చూసాము. ఓకేనా? ఇప్పటి నుంచి ఏం చూస్తాం? గుణాలని చూస్తాం. గుణాలన్నీ కూడా యాడ్ చేసుకోండి. సామర్థ్యాలన్నీ మీకు వచ్చిన తర్వాత గుణాలన్నీ కూడా యాడ్ చేసుకోండి. కాబట్టి అవన్నీ కూడా దేవునికి సంబంధించినవి. కాబట్టి ఆ దేవునికి సంబంధించిన వాటిని అన్నిటిని కూడా మీరు ఏం చేయాలి? యాడింగ్, ప్రాసెస్ టు యాడింగ్. మీరు జీవిస్తున్న కొలది ఏం చేయాలి? వాటిని యాడ్ చేసుకొని నిరంతరము కూడా వాటిని మీ హృదయంలో ఉంచుకొని కొనసాగించండి అని చెప్పినట్లుగా మనకు ఇవన్నీ ఉంటే మనకేమొస్తుందట? యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం విషయంలో మీరు సోమరులై నిష్ఫలులై కాకుండా చేయును. ఏం చేస్తుందట? చూడండి, 8వ వచనం చదవండి ఒకసారి. ఇక్కడ 8వ వచనం. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. కాబట్టి దేవుని యొక్క విషయంలో మిమ్మల్ని దూరం చేయకుండా చేస్తాయి. కాబట్టి వారు ఎప్పుడైతే ఇవన్నీ వచ్చాయో వాళ్ళు ఏం చేశారు? భక్తిని కనపరచగానే సహోదర ప్రేమ యాక్టివేట్ అయిపోయింది. దయాపూర్వకమైన హృదయాలు వాళ్ళు వచ్చాయి. కాబట్టి వెంటనే వారిలో ఏమైందంటే దేవుని గురించిన జ్ఞానము ఉత్పత్తి అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు దేవుని గురించి జ్ఞానం ఉత్పత్తి అయిన తర్వాత వారు ఖచ్చితంగా వారి మనసులో ఉన్న దుర్మార్గతను వారు ఖచ్చితంగా ఒప్పుకునే అవకాశం ఉంటది. కాబట్టి మేము పాపాత్ములము అని ఒక నిర్ణయానికి వచ్చారు. వెంటనే వారిని క్షమించే స్థితికి ఎవరు వచ్చారు? వారిని క్షమించే స్థితికి ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. వాళ్ళు శ్రమించే స్థితికి దేవుడు వచ్చాడు. కాబట్టి ఎప్పుడైతే వారిని వారు తగ్గించుకున్నారో దేవుడు కూడా ఒక అడుగు దిగి ఏం చేస్తున్నాడు? ఓ బాబు, మీరు నా గురించి ఇంత మీరు మీ పాపస్థితినే వదులుకున్నారు, నేను మీ మీద దయ కలిగి ఉండలేనా, దయచూపు ఉండలేనా అనేసి ఆయన ఒక అడుగు ముందుకేసుకొని వచ్చి ఆయనకి దయ చూపి వారికి సహాయం చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఐశ్వర్యమును జీవమును ఎక్కడున్నాయి? దేవుని యందే ఉన్నాయి. ఆశీర్వాదాలు జీవమును. ఇప్పుడు ఆశీర్వాదాలు జీవం వచ్చిందా లేదా? వీళ్ళకి ఎప్పుడైతే వారు మారుమనసు పొందారో రీప్రొడ్యూస్ అయిపోయింది జీవము. పాపాన్ని ఎప్పుడు వెళ్తే విడిచిపెట్టారో, పాపం ఉందే కదా, పాపం వాళ్ళు ఉంది కాబట్టి దేవుడు వాళ్ళకి దూరంగా ఉన్నాడు. పాపం వాళ్ళను తీసివేసుకుంటే దేవుడు వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి
ఆయన వాళ్ళతో ప్రాసెస్ చేసుకొని పనిచేయడానికి సిద్ధపడతాడు. కాబట్టి వాళ్ళకి మళ్ళీ జీవం అనేది యాక్టివేట్ అయిపోయింది. యాక్టివేట్ అయిపోతే దేవునితో సంబంధాలు మెరుగుపరచబడుతున్నాయి. కాబట్టి వాళ్ళు దేవునితో సంబంధాలు మెరుగుపరచబడి దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడు. ఇప్పుడు ఫిలిస్తీన్తో యుద్ధం చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఏమవుతుంది యుద్ధం చేస్తే? విజయం వచ్చిందా లేదా? విజయం వస్తుంది. 10వ వచనం చదవండి. ఏ 10 వచ్చింది? సమూయేలు 1వ సమూయేలు 10వ వచనం. 7:10. ఓకే. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చింది. అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారికి తారుమారు చేయగా వారి ఇశ్రాయేలు చేత ఓడిపోయేది. ఏంటి ఇప్పుడు దేవుడిపై ఇక్కడ దేవుడు యుద్ధం చేశాడా ఇశ్రాయేలు యుద్ధం చేశాడా? దేవుడే చేశాడు. ఓకేనా? ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ కూడా ఇశ్రాయేలు పక్షాన దేవుడే యుద్ధాలు చేస్తున్నాడు. ఓకేనా? వారు ఎప్పుడైతే తప్పుడు మార్గంలోకి వెళ్తున్నారో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన యొక్క సహాయాన్ని నిలిపివేస్తున్నాడు. నిలిపివేసి వారిని యుద్ధంలో ఓడిపోయేటట్లుగా చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే వారి హృదయము మళ్ళీ దేవుని వైపుకు తిరగబడుతుందో, యెహోవాని సేవించడానికి ఇష్టపడుతుందో, మళ్ళీ దేవుడు తన యొక్క మనసును మార్చుకొని వారికి సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాడు. ఇప్పుడు 2 సార్లు ఓడిపోయారా లేదా? ఓడిపోయారు. ఓకే, 2 సార్లు ఓడిపోయారు. ఇప్పుడు వారి పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టారో విజయాన్ని సాధించడానికి దేవుడే ఒక అడుగు ముందుకేసి ఏమి రప్పించాడు? ఉరుములు రప్పించాడు. వీళ్ళు ఏమైనా కష్టపడి వెళ్ళి ఆ ఫిలిస్తీయులను ఓడిస్తున్నారా? దేవుని యొక్క సహాయం అంత గొప్పదని, ఆయన యొక్క ఆశీర్వాదం అంత గొప్పదని మనం గుర్తించగలగాలి. అప్పుడు వాళ్ళు దాన్ని గుర్తించారా లేదా వీళ్ళు? కాబట్టి ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్లు అందరినీ కూడా 14వ వచనం చదవండి. 14వ వచనం. 14. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలులకు తిరిగి వచ్చారు. అంటే ఫిలిస్తీయులు వీళ్ళ పట్టణాలన్నింటినీ కూడా జయించి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ దేవుని దగ్గర మొరపెట్టగానే దేవుడు మళ్ళీ ఆ ఫిలిస్తీయుల మీద జయమిచ్చి మళ్ళీ ఆ పట్టణాలన్నింటినీ కూడా వీరి స్వాధీనంలోనికి దేవుడు ఇచ్చినట్లుగా ఆశీర్వాదమా కాదు ఇది? ఆశీర్వాదమే. కాబట్టి ఇక్కడ నుంచి మనం చూసుకుంటే సమూయేలు వాళ్ళకి నిరంతరం కూడా సేవలు చేస్తూ 15వ వచనం చదవండి. 15, 16, 17 వచనాలు మూసేద్దాం. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండేటం. ఏటేటా అతడు బేతేలునకును ఎల్గాలుకును మెస్సాకును తిరుగుచూ ఆ స్థలముల యందు ఇశ్రాయేలులకు న్యాయం తీర్చు వచ్చాను. జగన్ పరిపాలన. మరియు అతని ఇల్లు గ్రామాల్లో నుండినందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చటన కూడాను న్యాయం తీర్చుండెను. బలిపెట్టు కట్టెను. ఓకే, ఇక్కడ మనం ప్రాసెస్ ఏంటంటే నేను లెఫ్ట్ అయిపోతాను, కొద్దిగా వైజాగ్ పని ఉంది, వైజాగ్ వెళ్ళడానికి ప్రిపేర్ అవుతాను. ఓకే, ఇక్కడ మనం ఆలోచిస్తే సమూయేలు న్యాయాధిపతిగా బలంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సమూయేలు ఇశ్రాయేలు అందరికీ కూడా సరైన విధానంలో న్యాయాధిపతిగా ఉంటూ వారికి 3 ప్రాంతాల్లో ఆయన న్యాయం తీర్చడానికి కావలసిన విధానాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా చూసుకుంటాం. మిస్పా 1, బేతేలు 1, మిస్పా, బేతేలు, గిలగాలు ఈ 3 ప్రాంతాల్లో కూడా ఆయన ఏటేటా కూడా ప్రజలను సమావేశపరిచి సరైన మార్గంలో దేవుని మార్గంలో నడిపించే విధానంలో వారికి జరుగుతున్న అన్యాయాల విషయంలో న్యాయం తీరుస్తూ ఉన్నట్లుగా చూసుకుంటాం. అయితే సమూయేలు యుద్ధుడైపోతాడు. ఇప్పుడు సమూయేలు యుద్ధుడైపోయిన తర్వాత సమస్యలు ఏమిటో రేపు దేవుని చిత్తం అయితే వచ్చే క్లాస్లో నేర్చుకుందాం. అంతవరకు ఓపుతో ఉన్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తాను.